ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఎన్నికల నేపథ్యంలో చాలా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా వాయిదా పడుతున్నాయి. ఇదే క్రమంలో ఈరోజు తెలంగాణలోని పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మే 17న జరగాల్సింది మే 24కు పోస్ట్పోన్ అవడం జరిగింది. అలాగే తెలంగాణ ఎంసెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఎంసెట్ ఈ రెండింటికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రీపోన్ కానీ లేదా పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తెలంగాణ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఇంజనీరింగ్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కానీ బట్ ఫార్మసీ వచ్చేసరికి 12th రోజు ఎగ్జామినేషన్ అయితే ఉంది. సో ఈ ఫార్మసీ 12th ఎగ్జామినేషన్ రోజు 13th లోక్సభ ఎలక్షన్స్ అయితే మనకు 12th రోజు పోలింగ్ సెంటర్స్ అన్నీ కూడా మనకు చాలా వరకు ఎగ్జామినేషన్ సెంటర్స్లోనే ఉన్నాయి. కాబట్టి 12th మొత్తం పోలింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 12th రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది కష్టం. సో కాబట్టి తెలంగాణలో మాత్రము తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ వాళ్ళకి యథావిధిగా జరిగి ఓన్లీ ఫార్మసీ వాళ్ళకి మాత్రము either పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అన్న ఉంది, లేదా కంప్లీట్ 4 ఎగ్జామ్స్ అంటే ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ ఫార్మసీ ప్రీపోన్ అయ్యి ఇంకొక 2-3 days ముందుకి ఎక్స్టెండ్ అవ్వచ్చు. అంటే 8th or 9th లేకపోతే 8th, 9th, 10th, 11th ఆ రకంగా అవ్వచ్చు, లేదా ఓన్లీ ఫార్మసీ మాత్రం పోస్ట్పోన్ అవ్వచ్చు. బట్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్లోని ఎంసెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఏపీ సెట్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా 13th నుంచే స్టార్ట్ అవుతుంది ఇంజనీరింగ్ వాళ్ళకి. సో వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, ఎయిదర్ కంప్లీట్గా ప్రీపోన్ చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్ 1 week 8th నుంచి స్టార్ట్ చేసుకోవాలి, లేదా కంప్లీట్గా పోస్ట్పోన్ అన్నా చేసుకోవాలి. బట్ పోస్ట్పోన్ చేస్తే ప్రాబ్లం అంటూ వేరేదంటూ ఏమీ లేదు, కానీ బట్ చాలా డిలే అయిపోద్ది ఇప్పటికీ. ప్లస్ దానికి తోడు ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఇంటర్మీడియట్ వెయిటేజ్ని కన్సిడర్ చేస్తుంది. సో ఇంటర్మీడియట్ వెయిటేజ్ కన్సిడర్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాబ్లం లేదు, కానీ తెలంగాణ బోర్డు నుంచి సిబిఎస్ఈ బోర్డు నుంచి మళ్ళీ వాళ్ళకి మార్క్స్ రావాలి, ఇంటర్మీడియట్ మార్క్స్. సో ఈ మార్క్స్లో 25% వెయిటేజ్ తీసుకొని వీళ్ళు మళ్ళీ ర్యాంక్స్ అనేది రిలీజ్ చేయాలి. దీంతో ఈ ప్రక్రియ అంతా పూర్తవడానికి ఇంకొక 2.5 నెలలు 3 నెలలు అవుతుంది. సో దాంతో జూన్ జూలై ఎండింగ్ అయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఒకవేళ కౌన్సిలింగ్ స్టార్ట్ చేసినా కూడా అది ఇంకొక 1 month టైం అయితే తీసుకుంటుంది. దాంతో ఆగస్ట్ ఎండింగ్ కానీ వీళ్ళ కౌన్సిలింగ్ పూర్తి కాదు. అప్పటి లోపల పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడు, కర్ణాటక యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో స్టూడెంట్స్కి అయితే చాలా అన్యాయం అయితే జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి ఓన్లీ ఆప్షన్ వచ్చి ప్రీపోన్ చేసుకోవటమే. కాబట్టి 8వ తారీఖు 8th or 9th ప్రీపోన్ చేసుకుంటే వీళ్ళకి స్టూడెంట్స్కి ఏదైనా కొంచెం వెసులుబాటు అయితే న్యాయం అయితే జరుగుతుంది ఎంసెట్ పరంగా. సో చూడాలి. ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ గురించి అయితే ఎక్కడ అప్డేట్ లేదు. ప్రజెంట్ అయితే వాళ్ళ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మాత్రం డేట్స్ ఇచ్చిన డేట్స్ అయితే తీసేస్తారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. బట్ తెలంగాణకి సంబంధించి ఇంకా డేట్స్ కానీ ఇక్కడ కూడా మనకు ఇన్ఫర్మేషన్ కానీ ప్రాపర్ న్యూస్ అయితే లేదు. సో వెయిట్ చేయండి, మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఎనీ డేట్స్ కానీ ఏదైనా వస్తే ఇమ్మీడియట్గా మీకు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు, తెలంగాణ ఎంసెట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఏ డేట్స్లో ఉంటే బెటర్? ప్రీపోన్ అయితే బెటరా లేకపోతే పోస్ట్పోన్ అయితే బెటరా? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.